ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల రాకతో పూర్వ వైభవం వస్తుంది. సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు ఉపాధ్యాయుల ఉత్తమ బోధన విద్యార్థుల చేరికలకు ఉపకరిస్తోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రవేశాలు చాలా పెరిగాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం 782 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 62,000 మంది విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 16,000 మంది నూతన విద్యార్థులు సర్కారు బడుల్లో ప్రవేశాలు పొందారు. ఇందులో 6,200 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారు కావడం విశేషం. ఈ అంశంలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే 3వ స్థానం నిలిచింది. మెట్పల్లిలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బంచుపేట బాలుర ఉన్నత పాఠశాల, చావడిలో ఉన్నత బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యా సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్. అదే పాఠశాల మీద ఉన్నటువంటి నమ్మకంతో విద్యార్థుల పేరెంట్స్ తల్లిదండ్రులు చాలా విశ్వాసంతో మా పాఠశాలకు ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలను చాలా మా విద్యాధికారి జిల్లా విద్యాధికారి గారు సూచించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా మేము విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ విశ్వాసాన్ని అందించడం వల్ల 110 మంది ఈ విద్యా సంవత్సరానికి నూతనంగా నమోదు చేసుకోవడం జరిగింది సార్. ప్రైవేటు పాఠశాల యొక్క అధిక ఫీజులు భరించలేక తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు కానివ్వండి, విద్యా బోధన కానివ్వండి, అది చాలా వాళ్ళని సంతృప్తి పరుస్తున్నది. ఇంకా ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తామనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావడం ఇంకా తల్లిదండ్రులను ఆకర్షించబడ్డారు. ఈ సంవత్సరం మాకు 174 స్ట్రెంత్, దీంట్లో మాకు 64 నూతనంగా చేరారు. 5th క్లాసులో 38 మంది వెళ్ళిపోయిందా, మిగతా మాకు ఇంకా స్ట్రెంత్ పెరిగింది. గత సంవత్సరం కన్నా మాకు ఇంకో 15 ఎన్రోల్మెంట్స్ పెరగడం జరిగింది. కానీ వసతులేమో మాకు 2 గదుల లోపలనే అంతమందిని కూర్చోబెట్టడం ఈ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక 3 అదనపు తరగతులను నిర్మిస్తే మా విద్యార్థులకు చాలా లాభం చేకూరుతుంది. ఇంకా అడ్మిషన్ కూడా పెరుగుతాయి మాకు.